మార్నింగ్ టైమ్ స్టోరీస్ 7 బృందావన కాలనీ రెండవ భాగం. మొదటి భాగంలో రవి చేసిన పనులన్నీ కూడా సుబ్బు కాలనీ యజమానికి చెప్పడంతో యజమాని అతన్ని పిలుస్తాడు. రవి అక్కడికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విని యజమాని, సరే అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు అని అతన్ని పంపించిన తర్వాత అతను సుబ్బుతో మాట్లాడతాడు. ఇందులో నీ తప్పు కూడా ఉంది కదా, వాడి జోలికి వెళ్ళకు. నువ్వు ఏదైనా కావాలనుకుంటే మీరు చూసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పడంతో అతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బు రవి మీద కోపాన్ని పెంచుకుంటాడు. ఎలా అయినా సరే అతన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయడానికి చూస్తూ ఉంటాడు. ఒకరోజు సితారా, కీర్తి బస్టాండ్లో నించున్న సమయంలో సుబ్బు వెనుక నుంచి వచ్చి సితారాని తాకుతాడు. ఆమె పొరపాటున రవి అనుకొని రవిని కొడుతుంది. రవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నువ్వేదో మంచివాడివి అనుకున్నాను, కానీ అందరిలాగా పోకిరి విధవని అనుకోలేదు అని ఆమె అలా తిట్టడంతో అందరి ముందు రవి అవమానంగా భావిస్తాడు. ఇంతలో అక్కడే ఉన్న సుబ్బు, మంచివాడని చెప్పి మొన్నటిదాకా పొగిడారు కదా, ఇలాంటి పనులు చేస్తుంటాడు, చూశారు కదా ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాడు, తలా ఒక దెబ్బ కొడితే గాని వీడు మాట వినడు అని అంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు అతన్ని కొట్టడానికి వస్తారు. అప్పుడు సితారా, ఆగండి, సమస్య నాది కదా, మీరందరూ నా మీద చూపించిన సానుభూతి చాలు. తప్పు చేసింది అతను, అతనికి నేను శిక్ష విధిస్తాను అని అడ్డుకుంటుంది. ఇంతలో బస్సు రావడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుబ్బు మాత్రం అక్కడే ఉంటాడు. సుబ్బు తన మనసులో, భలే ఛాన్స్ మిస్ అయింది, మరేం పర్వాలేదు, ఇలాంటి మరికొన్ని చేయాల్సిందే, అప్పుడే నా పగ తీరుతుంది. ఆ అమ్మాయి ముందే వాడి పరువు తీస్తాను, ఆ అమ్మాయి చేతే వాడిని కొట్టిస్తాను అని అనుకుంటూ ఇక ఆ రోజు సాయంత్రం సితారా, వర్ష ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు తల్లి, నీకేదో ఉత్తరం వచ్చింది సితారా, ఇదిగో తీసుకో అని అంటుంది. సితారా ఏంటో అని తీసి చదవడం మొదలుపెడుతుంది. దాంట్లో చాలా అసహ్యంగా రాయబడి ఉంటుంది. అది రాసింది రవి అని, కింద ఇట్లు అని ఉండడంతో తను చాలా ఏడుస్తూ, వాడేదో మంచివాడనుకుంటే నేను ఉదయం కొట్టానని ఇప్పుడు ఇలా ఉత్తరం రాశాడు, చూడండి ఎంత అసహ్యంగా రాశాడు. నా పుట్టుమచ్చలన్నీ ఎక్కడెక్కడున్నాయో వాడికి తెలుసంట, స్నానం చేసేటప్పుడు దొంగచాటుగా చూశాడంట అంటూ ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు వర్ష, ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదక్కా, కాలనీలో వాళ్ళందరినీ పిలిచి వాడికి బుద్ధొచ్చేలాగా చేయాల్సిందే అంటూ బయటకు వచ్చి కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అప్పుడు జరిగిన విషయమంతా చెప్తుంది. అక్కడ ఉన్న రవి, నేను ఆ ఉత్తరం రాయలేదు, ఎవరిచ్చారో నాకు తెలీదు అని అనడంతో సితారా అతని మీద గొడవ పడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని తిడుతూ ఉంటారు. అప్పుడే కీర్తి అక్కడికి వచ్చి, 100కి 100% చెప్తున్నాను, ఉత్తరం వీడు రాయలేదు, ఎందుకంటే వాడికి తెలుగు సరిగ్గా రాయడం రాదు, పైగా వాడి రైటింగ్ కూడా ఇలా ఉండదు, నేను చిన్నప్పటి నుంచి వాడితో కలిసి చదువుకుంటున్నాను, ఇలా అయితే వాడు అస్సలు రాయలేడు, అసలు ఇంత తెలుగు బాగా రాసేవాళ్ళు మా గ్యాంగ్లో ఎవ్వరూ లేరు, ఇలాంటి రైటింగ్ కూడా లేదు, అక్షరాలా చెప్తున్నాను, ఇదైతే అతను రాయలేదు, ఎవరో ఇది కావాలనే చేస్తున్నారు. ఆ మాట వినగానే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. అప్పుడు బామ్మ, ఇది ఖచ్చితంగా వాడి పనే అయ్యుంటుంది, అదే ఆ సుబ్బుగాడు కావాలనే ఇదంతా చేస్తున్నాడేమో అని అంటుంది. ఇక అందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సితారా, నిజమే, అదేంటో తెలుసుకోకుండా రవిని అనవసరంగా మాటలన్నాను, అసలు ఆ సుబ్బుగాడి సంగతి తర్వాత చూద్దాం అని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ వాళ్ళక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రవి కీర్తితో మాట్లాడుతూ, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది కీర్తి, లేదంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. పోయి మీరు వాడితో పెట్టుకున్నారేంటి, ఆ సుబ్బువాడు అసలు మంచివాడు కాదు, అలాంటి వాడితో అనవసరంగా పెట్టుకున్నావు, వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్తాడు.
ఆ మాటకి తను జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రవి అలా ఒంటరిగా కూర్చుంటాడు. అప్పుడు సీనయ్య అనే వ్యక్తి అక్కడికి వచ్చి, ఎందుకో అంత దిగులుగా కూర్చున్నావు, వాడి పని మనం చూసుకుందాంలే, రేపటి నుండి వాడి ఇక్కడికి రావడానికి భయపడతాడు చూడు, వాడిని అలా చేశాను. అవును, ఏం చేశావు అని కంగారుగా అడుగుతాడు. సమయం వచ్చినప్పుడు చెప్తాలే గాని నువ్వేం బాధపడద్దు అంటూ ధైర్యం చెప్తాడు. సరిగ్గా వారం రోజులు గడిచాయి. వారం రోజుల తర్వాత చేతి కట్టుతో సుబ్బు డబ్బుల కోసం అక్కడికి వస్తాడు. దాన్ని చూసి రవి, అయితే సీనయ్య వీడికి బాగానే గుణపాఠం చెప్పాడు, ఇలాంటి వాళ్ళకి ఇలానే జరగాలి అనుకుంటూ ఉండగా సుబ్బు రవిని చూసి, ఇలా ఎందుకు చేశారో ఎవరు చేశారో నాకు తెలిస్తే వాళ్ళ పని చెప్తాను, ఊరికే నన్ను చూసి అంటావేంటి, నువ్వు ప్రతిదానిలో వేలు పెట్టి ఉంటావు, అందుకే ఇలా చేస్తున్నట్టున్నారు అని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళు సుబ్బుని తిట్టి అక్కడి నుండి పంపిస్తారు. కాలేజ్కి వెళ్తున్న సమయంలో సితార అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అతను మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. రవి, ఆ రోజు జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, మనం ఫ్రెండ్స్గా ఎందుకు ఉండకూడదు, లేదు, నేను నీతో స్నేహం చేయడం కష్టం, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఆ మాటలకి సితార ఏం మాట్లాడకుండా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో కీర్తి అక్కడికి వచ్చి, ఏంటి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళ్తుంది, ఏం చెప్పావేంటి, అతను జరిగిన విషయం చెప్పగా కొంపతీసి తను ప్రేమిస్తుందేమో, ఒక్కసారి ఆలోచించుకో, ఒకవేళ తను నిజంగా ప్రేమిస్తే నువ్వు అమ్మాయిని బాధ పెట్టిన వాడివవుతావు, నాకంత సీన్ లేదులే వదిలేయ్ అని అనడంతో తను సరే అని అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది. రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. వారు ఒకరికి ఒకరు ఎదురు పడినా కూడా ఎవరితో ఎవరు మాట్లాడుకోరు. అలా మరికొన్ని రోజులు గడుస్తూ ఉండగా సితారకి పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, అక్కడే ఉంటున్న సీనయ్య. ఆ పెళ్ళి తనకి ఇష్టం లేకపోయినా తను తన తల్లి కోసం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ రోజు రాత్రి మేడ మీద ఆమె ఒంటరిగా కూర్చొని ఉండగా ఇంతలో రవి అక్కడికి వస్తాడు. ఎన్ని రోజులు నేను నీకు దూరంగా ఉన్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఈరోజు నీకు నిశ్చితార్థమైంది అని తెలిసి చాలా బాధపడ్డాను, నాకేం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చాను అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. నువ్వు చాలా ఆలస్యం చేశావు, జరిగిందంతా మర్చిపో, మన మధ్య ఏమీ లేదు, స్నేహం కూడా లేదు, నీ పాటికి నువ్వు ఉంటావు, నా పాటికి నేను ఉంటాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరన్నా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు అని అనడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం నుంచి రవి సితార ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది తనకు ఏమాత్రం నచ్చదు. ఒకరోజు అదే విషయం తల్లి దాకా చేరుతుంది. కీర్తి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు తన తల్లి రవి దగ్గరికి వెళ్ళి రవితో, శాంతమ్మ, ఇప్పుడే మేము కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాం, దయచేసి మా మధ్యలోకి నువ్వు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, నీకు దండం పెడతాను అంటూ చెప్తుంది. అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో కీర్తి వచ్చి, మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను అతనితో మాట్లాడుతాను అని చెప్పడం ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కీర్తి రవితో చాలాసేపు మాట్లాడతాడు. నేను సితారని మర్చిపోలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ మాటలు విని తను, కీర్తి, నేను ఏదో ఒక రకంగా తనని మా ఇంటికి పిలుస్తాను, అప్పుడు కూర్చొని ముగ్గురం మాట్లాడుకుందాం. అందుకు రవి సరే అని అంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కీర్తి ఇంటికి సితార వెళ్తుంది. అక్కడ కీర్తి మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడిన తర్వాత, నీకోసం నేను టీ తీసుకొస్తాను, ఒక్క 10 నిమిషాలు ఆగు అని వంటగదిలోకి వెళ్తుంది.
అక్కడ రూమ్ చూస్తూ ఉండగా కీర్తి రవికి రాసిన ప్రేమ ఉత్తరాలు దొరుకుతాయి. దాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోతుంది. కీర్తి రవిని ఇష్టపడుతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు రవి ఇక్కడికి వస్తాడని అంటుంది కదా. ఇప్పుడు ఈ విషయం గురించి అతనితో మాట్లాడతాను. ఇంతలోకి రవి అక్కడికి వస్తాడు. అప్పుడు సితార రవికి ఆ ఉత్తరాలిచ్చి జరిగిన విషయం చెప్తుంది. దాన్ని చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. అతనికి కీర్తి విషయం తెలిసిపోయింది. కథ ఇప్పుడు ఏం జరుగుతుంది? అతను కీర్తి ప్రేమని ఒప్పుకుంటాడా లేదా అనేది తర్వాయి భాగంలో చూద్దాం.